వైసీపీ కాపు నేతలందరూ కూడా రీసెంట్గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వెంకటాయపాలెంలో ఆత్మీయ సమావేశం పేరుతో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఇక్కడ ప్రధానంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక కాపులకు అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగడం లేదు, వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ కూడా అందడం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఒక కాపు బిడ్డగా మీ అభిప్రాయం ఏంటి అసలు? ముఖ్యంగా చెప్పాలంటే ఈ నాయకులు ఆ రోజు ఎవరైతే ఆ రోజు అక్కడ మీటింగ్లో పాల్గొన్నారో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఒకటే సూటి ప్రశ్న, మీరు అధికారంలో ఉన్నప్పుడు కాపుల గురించి మీరు ఏం చేశారు? ఆ రోజు కాపులకు వచ్చి పథకాలన్నీ కూడా ఆపేశారు. ఈవేళ అధికారం లేనప్పుడు వచ్చి అవతలోళ్ళకి కులం రంగు పొలవాలని చెప్పి చూస్తే అది మంచి పద్ధతి కాదు. ముందు మీరు ఏం చేశారు, అప్పుడు ఏం చేశారు అన్నది ఆలోచించుకోండి, మీ ఆత్మలోకం చేసుకోండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఆయన కుల రాజకీయం చేయలా. ఆయన అన్ని కులాలని కలపాలి, అన్ని మతాలని కలపాలి, అందరినీ కలుపుకుని వెళ్ళి రాజకీయం చేస్తాగా వచ్చాడు కానీ ఒక కులం కోసం రాలేదు. మనందరం ఏంటంటే ఆయనకి భావజాలం నచ్చి, ఆయన పద్ధతులు నచ్చి ఈరోజు ఇండియాలో ఏ నాయకుడైనా సరే జేబులోంచి 10 రూపాయలు తీసి ఎవరికన్నా దానం చేసిన వాడు ఉన్నాడా? ఆయన కష్టంలోంచి ప్రతి రూపాయిలో 90 పైసలు జనానికి పంచుతున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసాం మేమందరం. అసలు అలాంటి వ్యక్తి వస్తాడా అని ఎదురు చూసాం. అలాంటి వాడు వచ్చాడు. అందుకని ఆయన్ని మనం కాపాడుకోవాలని చెప్పి మేమందరం కూడా ఆయన వెనకాల తిరుగుతున్నాం తప్పితే కేవలం స్వార్థం అంటూ ఏమీ లేదు. ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఇక్కడ వైసీపీ కాపు నేతలు ప్రధానంగా ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ ఈరోజు అధికారంలోకి వచ్చాడంటే కారణం, జనసేన పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే కారణం కేవలం కాపుల మద్దతు అంతా కూడా జనసేనకే ఉందని మాట్లాడుతున్నారు. నిజంగా 100కి 100% కాపుల మద్దతు అంతా కూడా జనసేనకే ఉందంటారా? లేదు, తప్పు అది. కాపులు 100% జనసేనకు లేరు. కాపుల్లో వైసీపీకి ఉంది, తెలుగుదేశానికి ఉంది, జనసేనకి మెజారిటీ ఉంది. మెజారిటీ కాపులు తెలంగాణలో ఉన్నారు. ఎవరైతే కదా బుద్ధి తెలివి ఉందో, ఎవరైతే ఈ కుళ్ళు రాజకీయాలు వద్దనుకుంటున్నారో వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు వెంబడి తిరుగుతున్నారు. మిగతాదంతా ఏంటంటే డబ్బు కోసం, పదవుల కోసం ఎవరైతే పాకులాడతారో వాళ్ళు వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు ఇదే అంబటి రాంబాబు గారు దీర్ఘాలు తీసి మాట్లాడేస్తూ ఉంటాడు. ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన మంత్రిగా చేసినప్పుడు ఏం చేశాడు? ఆయన కాపుల కోసం ఏం చేశాడు? అయినా ఒక కులం కోసం పనిచేస్తే అది రాజకీయ పార్టీ ఎలా అవుతుంది? ఒక కులం కోసం పని చేయకూడదు, అందరి కోసం పనిచేస్తే అది రాజకీయ పార్టీ అవుద్ది.